నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ధర్నా తంగలపల్లి మండల యాదవ సంఘం ఎన్నికల్లో గెలుపొందిన బండి దేవేందర్ యాదవ్ గుండెపోటుతో మృతి చెందిన టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ నివాళులర్పించిన జర్నలిస్టులు రాజకీయ నాయకులు శ్రీ సరస్వతి పాఠశాలలో హరితహారం కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులు ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు వేములవాడ వేద పాఠశాలలో చతుర్వేద స్మార్త పరీక్షలు దేశం నలుమూలల నుండి విద్యార్థులు హాజరు తెలంగాణ రాష్ట్రంలో గత 6 ఏళ్ల నుండి పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో విద్యార్థులు, ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. వడ్డీలు తెచ్చి మేము విద్యా సంస్థలను నడపలేమని పరీక్షలు బాయ్ కట్ చేస్తున్నామన్నారు. ఇంకో పక్క విద్యార్థుల నుండి పెండింగ్ ఫీజులను బలవంతపు వసూలు చేస్తున్నారని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్ గత పాలకుల నిర్లక్ష్యంను విమర్శించి అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని, ఈ పథకాన్ని మరింత పటిష్టమైన పథకంగా రూపొందించి బకాయిలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై చదువులకు వెళ్లాలంటే సర్టిఫికెట్స్ కోసం కాలేజీల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని కళాశాలలు కూడా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఫీజులను విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, నాయకులు జశ్వంత్, సుశాంత్, మహేష్, సంతోష్, దినకర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థులతో నిరసన నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఉండడం వల్ల ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే విద్యార్థులు మొత్తం స్కాలర్షిప్స్ రాక ఇబ్బందులు పడతా ఉంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ను, బకాయిలు మొత్తం సకాలంలో విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం గడిచిపోతా ఉన్నా ఇప్పటికి కూడా అదే బీఆర్ఎస్ బాటలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తూ ఉంది. ఇప్పటికీ కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. 6 సంవత్సరాల నుంచి పెండింగ్ బకాయిలు పేరుకపోవడం వల్ల ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ లాంటి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్దామంటే ఓవైపు యాజమాన్యాలు సర్టిఫికెట్ చేయక విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళు విద్యా సంస్థలకు డబ్బులు కట్టుకొని ఉన్నత విద్య సర్టిఫికెట్ తెచ్చుకోలేక ఈరోజు మధ్యలోనే చదువులు ఆపేసేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఉన్నత విద్య కోసం వివిధ కళాశాలలో విద్యార్థులు చేయడానికి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సర్టిఫికెట్లు అన్ని కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్తో సంబంధం లేకుండా ఇచ్చేలాగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే ఈ ఉన్నటువంటి యాజమాన్యాలతో ఈ ప్రభుత్వం చర్చలు జరిపి సకాలంలో స్కాలర్షిప్లను, రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఒకవేళ లేట్ అయినప్పటికీ వాటితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐగా మరి విద్యార్థుల పక్షాన ఈ రియంబర్స్మెంట్ విడుదల అయ్యేంత వరకు ఉద్యమ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ జిల్లాలో విద్యార్థుల పక్షాన పోరాటం కోసం ఎస్ఎఫ్ఐ ఉద్యమ కార్యాచరణతో ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరూ మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి.
తంగళ్లపల్లి మండల యాదవ సంఘం కార్యాలయంలో జరిగిన మండల యాదవ సంఘం ఎన్నికల్లో సమీప అభ్యర్థి మాసం భాస్కర్ పై 8 ఓట్లతో బండి దేవేందర్ యాదవ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం మండల అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ యాదవ సంఘం ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టిన మండల సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సంఘం బలోపేతానికి, ఐక్యతకు, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల యాదవ సంఘం నాయకులు ఉన్నారు. జై యాదవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత, వారికి ఇట్టి తంగలపల్లి మండల యాదవ సంఘం ఎన్నికలకు ప్రతి గ్రామం నుండి అధ్యక్ష కార్యదర్శులు హాజరై మరియు ఎలక్షన్లో పాల్గొని నన్ను ఓట్ల ద్వారా గెలిపించినందుకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నేను ఎల్లవేళల కులం కోసం పాటుపడి నేను పనిచేస్తానని అభయమిస్తున్నాను. అట్లాగే ఈ యొక్క కమిటీ యొక్క తీర్మానాన్ని కూడా ప్రతి గ్రామ అధ్యక్షులను పిలుచుకుని మరి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత కమిటీని పూర్తి చేస్తానని నా యొక్క తంగలపల్లి మండల యాదవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై యాదవ్. గౌరవ తంగలపల్లి మండల యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అధ్యక్ష పదవికి ఎలక్షన్ జరపడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇట్టి ఎలక్షన్లో బండి దేవేందర్ యాదవ్ గారు అధ్యక్షునిగా ఎన్నికవడం అనేది జరిగింది. ఇది అందరి గ్రామ అధ్యక్ష, కార్యదర్శుల యొక్క విజయం అని చెప్పి భావిస్తున్నాను. సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సిరిసిల్ల టీవీ9 రిపోర్టర్ గర్దాస్ ప్రసాద్ గుండెపోటుతో రోజు తెల్లవారుజామున మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. సిరిసిల్ల ప్రసాద్ క్లబ్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి పాలకవర్గ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అకాల మరణం పట్ల పలువురు సీనియర్ పాత్రికేయులు సంతాపం తెలిపారు. ఆయన లేని లోటు పత్రికా లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్, సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, టీవీ నారాయణ, ఊరడి మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి ఆడేపు మహేందర్, పరశురాములు, ప్రవీణ్ పాల్గొన్నారు. తంగళ్లపల్లిలోని శ్రీ సరస్వతి శోభోదయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈరోజు హరితహార కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. ఆషాఢ మాసంలో గోరింటాకు యొక్క ప్రాముఖ్యత పిల్లలకు చెబుతూ గోరింటాకు చేతులకు కాళ్లకు పెట్టుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 2015 జూన్ 3వ తేదీ నుంచి హరితహార కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 24% ఉన్నటువంటి అటవీ శాతం బాగానే 33% పెంచడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని, దానిలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. హైస్కూల్ స్థాయి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు హరితహారం కార్యక్రమంపై నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మూలంగా సూక్ష్మ జీవుల నుండి రక్షించుకోవడంతో పాటు మనం ఆహారం తిన్నప్పుడు కడుపులోకి సూక్ష్మ జీవులు వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుందని, దాని యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధవి లతారెడ్డి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ పద్మశ్రీ సరిత, కవిత, కీర్తన, పిఏటి అజయ్ కుమార్, శిరీష, శ్రవంతి, కవిత, మమత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర అఖిల భారత వేదశాస్త్ర స్మార్త ఆగమ విద్యుత్ సదస్సులో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షలకు వివిధ ప్రాంతాల నుంచి వేదశాస్త్ర విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 6 వరకు పరీక్షలు కొనసాగుతాయని ఆలయ ఈవో తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వేద విద్యాభ్యాసిస్తున్న వేద విద్యార్థులకు చతుర్వేద స్మార్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. వేదం, ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, అపస్తంభ స్మార్థం, అశ్వాలయ స్మార్థంలలో వేద పండితులు పరీక్ష అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ಆಲಯ ಅಧಿಕಾರಿಗಳು ಅన్ని ಏರ್ಪಾట్లు చేశారు. ನಮಸ್ಕಾರ, ನನ್ನ ಹೆಸರು ಆನಂದ. ನಾನು ಹೊಸಪೇಟೆಯಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ಆಯುರ್ವೇದ ಪಾಠಶಾಲೆಯಲ್ಲಿ ಓದುತ್ತಿದ್ದೇನೆ. ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪರೀಕ್ಷಾ ಕೊಡೋದಕ್ಕೆ ಬಹಳ ಸಂತೋಷವಾಗಿದೆ. కలెక్టర్, ఈవో ಎಲ್ಲರಿಗೂ ధన్యవాదాలు. హైదరాబాద్ వాస్తవ్యంలో వేములవాడ వేద పాఠశాలలో చదువుకుంటుంది. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి వేదాగమ సంస్కృత పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణులయ్యాను. ఈవోగా
ఈవో గారికి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. என் பேர் நிதிஷ். நான் ஆத்தூர் வேத பாடசாலை காஞ்சிபுரத்தில் இங்கே பரீட்சைக்கோசரம் வந்திருக்கேன். ஸ்ரீ ராஜராஜேஸ்வரி டெம்பிள் மூலியமாக இந்த பரீட்சை நடந்துட்டு எம்எல்ஏ கமிஷனருக்கு இந்த வாய்ப்பு தந்ததுக்கு ரொம்ப நன்றி. రామ్ రామ్. అందరికీ నమస్కారం. నా పేరు మునుగోట శనివారం. నేను వేములవాడలో చదువుకుంటున్నాను. వేములవాడ దేవస్థానంలో సామాన్యం చదువుకుంటున్నాను, కౌతుమ శాఖ. మా గురువారి పేరు జయరామ్ శర్మ గారు. ఇక్కడ వేములవాడ దేవస్థానంలో పరీక్షలు జరుగుతున్నాయి, చతుర్వేద స్మార్త పరీక్షలు. అందుచేత గురువార్లకి మా ప్రిన్సిపల్ గారికి, నిర్వహించిన ఈవో గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు ఉబ్రాన్ శర్మ. నాది విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను విజయనగరం పాఠశాలలో అంటే స్వామివారి కంచి కామకోట శుక్లయజుర్వేద స్వామివారి పాఠశాలలో చదువుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ నిర్వహించబడిన శ్రీ రాజరాజేశ్వరి ఆగమ సంస్కృత వేద ట్రస్ట్ ద్వారా జరుగుతున్న చతుర్వేద స్మార్త పరీక్షలలో నేను పాల్గొన్నాను. అందులో పాల్గొనడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. ఈ పరీక్షను నిర్వహణ చేస్తున్న ఈవో గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన వేద పండితులకి, అలాగే పరీక్షాధికారులకి నిర్వహణ చేస్తున్నందుకు నా ద్వారా ఎంతో కృతజ్ఞతలు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. వేదశివ శివో వేదః వేదాధ్యాయీ సదాశివః తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదా జపేతు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో మొట్టమొదటగా దేవస్థానం వేద పోషణలో భాగంగా చతుర్వేదాలను రక్షించేటువంటి ఉద్దేశంగా ఏర్పాటు చేసినటువంటి దేవస్థానం యొక్క చతుర్వేద శాస్త్ర ఆగమ స్మార్త విద్యుత్ పరిషత్ సదస్సు మొదటి సంవత్సరం చతుర్వేద స్మార్తల్లో విభాగాలలో పరీక్ష చేయడానికి కమిషనర్ గారు, ఈవో గారు, దేవస్థానం ప్రిన్సిపాల్ గారు ఎంతో కృషి చేసి చక్కగా ఈ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం తేదీ 3/7/2025 గురువారం నుండి గురు, శుక్ర, శని ఆది 4 వారాల్లో 3 రోజులు పరీక్ష చేసి చివరి రోజు ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులందరూ కూడా ఆ పత్రాలకు కూడా విజయపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. దీంట్లో భాగంగా చతుర్వేదాల్లో ఋగ్వేదంలో ఋక్శాఖలు, అదేవిధంగా యజుర్వేదంలో శుక్ల కృష్ణేజు శాఖలు, దాంట్లో కూడా కాన్వశాఖ, మాధ్యంధ్ర శాఖ, సామవేదంలో కౌతుక, జైమిని, రాణాజనీయ శాఖలు, అథర్వవేదంలో శౌనక శాఖలు, స్మార్త విభాగంలో ఋగ్వేద, ఆశ్వలాయన, ఆపస్తంభ సూత్రాలకు సంబంధించినటువంటి ఈ పరీక్షలు ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి మొట్టమొదటగా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎండోమెంటు ద్వారా నిర్వహించబడేటువంటి ఈ పరీక్షల్లో విశేషంగా ఇతోధికంగా వచ్చే సంవత్సరం నుండి ఇంకా విశేషంగా కూడా దేశం నలుమూలల నుండి కూడా పండితులు వచ్చి వారందరూ కూడా ఈ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానాన్ని దర్శించి ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంకా వేద విద్యను పోషించడానికి, వేద విద్యను రక్షించడానికి వారి ప్రయత్నాలు చేయాలని చెప్పి సవినయంగా ప్రార్థిస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. తిరుపతి వేద విశ్వవిద్యాలయం నుంచి నేను కృష్ణయజుర్వేద విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తూ తారక రామకుమార శర్మ అంటారు. ఈ వేములవాడ క్షేత్రంలో విశేషంగా చతుర్వేదములలో ఆగమ స్మార్త వగైరా విద్యలలోనూ కూడా పరీక్షలు నిర్వహించాలి అని మొట్టమొదటిసారిగా సంకల్పించటం, దీనికి ఈ ఆలయ కార్యనిర్వహణాధికారి గారు అలాగే
అలాగే తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ కమిషనర్ గారు, ఈ జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా వెనక ఉండి ప్రోత్సహించి దీనికి ప్రిన్సిపాల్ గారికి ఆ రకమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చి ఈ నిర్వహణ సామర్థ్యాన్ని అప్పగించడం, వారు ఎంతో విజయవంతంగా మొట్టమొదటిసారి అయినప్పటికీ కూడా ఈ 4 శాఖలు, అందులోనూ యజుర్వేదంలో కాండ్వా మాధ్యంధ్ర శాఖలు విభాగంగా కూడా వీరు సంకల్పించడం, అనుకున్న స్థాయిలో అప్లికేషన్లు మొట్టమొదటిసారి ఎక్కడైనా వ్యవస్థ కల్పిస్తే ఈ స్థాయిలో అప్లికేషన్లు రావడం, అభ్యర్థులు రావడం అనేది అరుదు. కానీ ఇక్కడ చాలా వైభవంగా వచ్చారు. ఇదంతా కూడా స్వామివారి కృప. మన వేములవాడ క్షేత్రం చాలా మహిమాన్వితమైంది కాబట్టి ఆ మహిమ వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. రాబో రోజుల్లో ఇది ఇంకా చాలా విస్తారమైనది అవుతుంది. ఎందుకంటే భారతీయ స్థాయిలో దీన్ని నిర్వహిస్తున్నారు కానీ ఏదో ఒక రాష్ట్రానికో వాటికి పరిమితం చేయలేదు. అందులో వైదిక విద్యలు అనేసరికి కేవలం వేదములు 4 మాత్రమే కాదు, స్మార్తాగమాలు కలిపారు. భవిష్యత్తులో దానికి వేదాంగాలు, శాస్త్రాలు అన్ని విషయాల్లోనూ కూడా కలుపుకుని ఒక సమగ్రమైన వైదిక వాంగ్మయం మీదే ఒక పరీక్షల నిర్వహణగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అది చాలా అభినందనీయమైనటువంటి విషయం. అది ఈ రకంగా పరీక్షలు నిర్వహిస్తూ ఈ విద్యల్ని ప్రోత్సహించాలని సంకల్పించడం ఆ దైవ సంకల్పం. అది ఆ దైవ సంకల్పానికి ప్రతినిధులుగా ఈ ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు మొదలైనటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఏఓ గారు కూడా చాలా ఉత్సాహంగా దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎంతో ప్రోత్సాహంగా మన వేద పాఠశాల ప్రిన్సిపాల్ గారిని చూస్తున్నారు. పాఠశాల అధ్యాపకులు మొదలైనటువంటి విద్యార్థులు కూడా ఇందులో కార్యకర్తలుగా పనిచేస్తూ చాలా సమన్వయంతో దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇటువంటి వ్యవస్థ ఇతోధికంగా వృద్ధిలోకి రావాలని మేమందరం కోరుకుంటున్నాము. అంత దూరం నుంచి వచ్చినందుకు ఈ వాతావరణాన్ని, నిర్వహణ వ్యవస్థని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. అక్కడ మా సంస్థలో కూడా ఇలాగే ఎన్నో నిర్వహణలు చేస్తూ ఉంటాం. వీరికి అటువంటి అనుభవం ఉన్నప్పటికీ కూడా వీరు కూడా పాఠశాల అయినప్పటికీ ఆ స్థాయిలో నిర్వహిస్తున్నారు అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. నా పేరు డాక్టర్ ముష్టి వెంకట నాగపవన్ కుమార్ శర్మ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుండి తిరుమల దేవస్థానముల వారి సహకారంతో నిర్వహింపబడుతూ ఉన్నటువంటి విశ్వవిద్యాలయం నుండి నేను ఇక్కడ జరుగుతున్నటువంటి చతుర్వేద స్మార్త పరీక్షలలో స్మార్త విభాగానికి పరీక్షాధికారిగా వచ్చి ఉన్నాను. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో చరిత్రలో మొదటిసారిగా గవర్నమెంట్ వారి ద్వారా వేములవాడ దేవస్థానంలో చక్కగా 4 వేదములకి అలాగే స్మార్త విద్యకి పరీక్షలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ముందుగా ఇటువంటి పరీక్షలని నిర్వహింపజేయాలి అనే ఆలోచన వచ్చి దాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి వైభవంగా ఈ పరీక్షలని నిర్వహింపజేస్తూ ఉన్నటువంటి దేవస్థాన ముఖ్య కార్యనిర్వహణ అధికారి గారికి, ఈఓ గారికి, అట్లే కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే ఈ వేములవాడ ప్రాంతానికి తన యొక్క సేవల్ని నిరంతరము కూడా అందిస్తూ భక్తులందరికీ తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి అనేటటువంటి సంకల్పంతో అహర్నిశలు కష్టపడుతూ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకు అనంటే విద్య ఎప్పుడు వృద్ధి అవుతుంది, ఎప్పుడు ఎక్కువగా చదువుకోవాలనిపిస్తుంది అనంటే తను చదువుకున్నది ఎంతో తనకి తెలిసి ఇంకెంత చదువుకోవాలో కూడా తెలుసుకున్నప్పుడే విద్యార్థి బాగా చదువుకోగలడు, అతనికి ప్రోత్సాహం వస్తుంది. విశిష్య
ఈ వైదిక విద్యలలో ఈ విధమైనటువంటి పరీక్షా విధానం ఉండడం వలన విద్యార్థులు ప్రతి సంవత్సరము కూడా నేను ఇంకా బాగా ఇవ్వాలి, ఉత్తమంగా పరీక్ష ఇవ్వాలి, బాగా చదువుకోవాలి అన్నటువంటి సత్సంకల్పంతో వాళ్ళు బాగా అధ్యయనాన్ని చేయగలరు. వేద విద్యలని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉంటాయి. ఎంతో శ్రమతోటి విద్యార్థులు అధ్యయనం చేస్తారు. వారు చదువుకున్నటువంటి చదువుకి ఒక గుర్తింపు రావడం అనేటటువంటిది పరీక్షా సందర్భంలోనే ఉంటుంది. ఆ యోగ్యతాపత్రం సర్టిఫికెట్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక తృప్తి కలుగుతుంది, ఇంకా ఉత్తమ స్థితికి వెళ్ళాలని కోరుకుంటాడు. ఈ పరీక్షలు లోకంలో ప్రైవేటు సంస్థలు ఎన్నో నిర్వహిస్తూ ఉన్నాయి. కానీ వేదానికి స్మార్తానికి పరీక్షలు అనేటువంటివి గవర్నమెంట్ ద్వారా నిర్వహింపచేయడం అనేటటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్నది మొట్టమొదటిసారిగా. ఇది ఎంతో ఆనందించదగినటువంటి విషయం. ఒక గవర్నమెంట్ ద్వారా సర్టిఫికెట్ వస్తే ఆ విద్యార్థికి భవిష్యత్తులో ఎంతో గుర్తింపు ఉంటుంది, ఎంతో ఉత్తమమైనటువంటి స్థితికి అతను వెళ్ళగలుగుతాడు. దానికి నాంది ఈ పరీక్షలు అనేటువంటివి తప్పక మనం చెప్పవలసింది. ఎంతోమంది విద్యార్థులు ఎన్నో రాష్ట్రాల నుంచి చాలా ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి పాల్గొంటూ ఉన్నారు. వేద పరీక్షలన్నీ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో ఆగమ శాస్త్రంలో అలాగే చతుశాస్త్రముల యందు కూడా ఈ పరీక్షల్ని నిర్వహించబోతూ ఉన్నారు అని చెప్పి నిర్వాహకులు తెలియజేశారు. శాస్త్ర పరీక్షలకి కూడా ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ రావడము అని అంటే నిజంగా ఆ విద్యలన్నింటినీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి తగినటువంటి ప్రయత్నం చేయడమే. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా తమ సహకారాలని అందించినటువంటి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి గొప్పదైనటువంటి ఈ పరీక్షా నిర్వహణలో నేను కూడా ఒక భాగస్వామిని అయినందుకు, ఈ పరీక్షల్లో పాల్గొంటున్నందుకు, అలాగే విద్యార్థులందరినీ పరీక్షిస్తూ వారి యొక్క విద్యని ఎప్పటికప్పుడు పరీక్షించేటటువంటి అవకాశం వచ్చినందుకు నేను ఎంతో ఆనందపడుతూ ఉన్నాను. పరిపూర్ణంగా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ విద్యా సరస్వతి అనేటటువంటిది నెలకొని ఉన్నది. ఈ ప్రాంతమే విద్యకి నిలయమైన ప్రాంతం, శాస్త్రములను వృద్ధి చేసినటువంటి ప్రాంతం. వేదములు శాస్త్రములు రెండూ కూడా ఒకానొక కాలంలో సమానమైన స్థితిలో వైభవంగా విరాజిల్లినటువంటి ప్రాంతం మన వేములవాడ ప్రాంతం. మహా పండితులందరూ కూడా ఈ వేములవాడ ప్రాంతంలో అధ్యయనం చేశారు, ఇక్కడ ఉండేవారు. ఎంతోమంది పండితులు ఇక్కడికి వచ్చి వారి యొక్క విద్యని వైదుష్యాన్ని ఇక్కడ ప్రదర్శించినటువంటి వారు ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటిది వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారు విద్యాధిపతి, విద్యని వృద్ధి చేసేటటువంటి దేవుడు. అందుకనే కొన్ని వందల సంవత్సరముల నుంచి విద్యా నిలయమైనటువంటి ఈ స్థానంలో మొట్టమొదటిసారిగా ఈ పరీక్షల్ని నిర్వహించేట్టుగా అటువంటి శక్తి ఈ భక్తులందరికీ కూడా, అధికారులకి అలాగే ఈ నిర్వాహకులకి అందరికీ కూడా ఆయన అనుగ్రహించారు. ఇది పరిపూర్ణంగా స్వామివారి ఆదేశము అనేటటువంటి లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా కష్టపడి ఈ పరీక్షల్ని నిర్వహింపజేస్తూ ఉన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో దినదిన ప్రవర్ధమానమైనట్లుగా ఈ పరీక్షలు ఇంకొంచెం వ్యాప్తి చెంది అలాగే ఇంకొన్ని విభాగాలతోటి, ఆగమ విభాగము అలాగే శాస్త్ర విభాగము, వీటితోటి అలరాలి చాలా గొప్పగా ఎంతో విశేషంగా ఇక్కడ పరీక్షలు నిర్వహించి వేములవాడలో పరీక్ష ఇచ్చాము అనంటే మేమంతా కూడా పండితులమయ్యాము అనేటటువంటి భావన విద్యార్థులందరికీ కలిగేట్టుగా స్వామివారు అనుగ్రహించాలి. ఒకప్పుడు వేములవాడకి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క వైదుష్యాన్ని విద్యని చూపించుకుంటే అతన్ని పండితుడు అనేది లోకం. ఇప్పుడు వేములవాడలో పరీక్ష ఇస్తే అక్కడ మనం యోగ్యతాపత్రాన్ని పొందినట్లయితే మనం లోకంలో మహాపండితులం అవుతాము అనేటటువంటి భావన విద్యార్థి లోకంలో కలగాలి. వారందరూ ఇంకా కష్టపడి చదివి చాలా సునిశ్చితంగా పరిశీలన జరిగేటటువంటి ఈ పరీక్షల్లో వాళ్ళందరూ కూడా పొంది పరీక్షలు పాల్గొని ఉత్తమమైన
అవసరమైనటువంటి యోగ్యతా పత్రాలని పొంది స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళందరూ కూడా పొందాలి అని చెప్పి నేను కోరుకుంటూ, ఇదే విధంగా ఇక్కడ పాఠశాలలో నిత్యము వేదాధ్యయనం జరుగుతూ ఉన్నది కాబట్టి పాఠశాల అభివృద్ధి అలాగే ఈ వేదాభివృద్ధి అనేటటువంటిది నిరంతరము జరిగితే స్వామివారు దానివల్ల ఎంతో తృప్తి పొందుతారు. ఈ పనులు చేసినటువంటి వారందరినీ అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం అందరికీ కలగాలని నేను స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ధర్నా. తంగలపల్లి మండల యాదవ సంఘం ఎన్నికల్లో గెలుపొందిన బండి దేవేందర్ యాదవ్. గుండెపోటుతో మృతి చెందిన టీవీ9 రిపోర్టర్ ప్రసాద్. నివాళులర్పించిన జర్నలిస్టులు, రాజకీయ నాయకులు. శ్రీ సరస్వతి పాఠశాలలో హరితహారం కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులు. ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు. వేములవాడ వేద పాఠశాలలో చతుర్వేద స్మార్త పరీక్షలు. దేశం నలుమూలల నుండి విద్యార్థులు హాజరు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.